అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మనం అనుకుంటాం కానీ ఈ బ్లౌజులకు ఏం బాగుంటాయి అనేసి, కానీ వేస్తే కనుక చాలా బాగుంటాయండి. వేసేసుకోవాలండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇటువైపు తిప్పేసి కుట్టు అనేది హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, ఈరోజు అయితే కనుక ఒక మంచి నెక్ డిజైన్ చూపిస్తాను. అది కూడా తెలుసా 2 జాకెట్ మీద చూపిస్తానండి. మనం అనేది చీరల మీద జాకెట్లకు నెక్ డిజైన్స్ అనేది వేస్తూ ఉంటారు. అది కూడా లైనింగ్ అనేది ఉండాలి, కానీ లైనింగ్ లేకుండా 2 జాకెట్కి చూపిస్తానండి. మామూలుగా మనకు పట్టు చీరలు కానీ ఏమైనా కొత్త చీరలు ఉంటాయి, దాని మీద జాకెట్లు చెడిపోయినాయి అంటే ఇలాంటి 2 జాకెట్లను లేకుంటే ఈ టైప్ జాకెట్లు అనేది వేసుకుంటూ ఉంటారు. దాంట్లో కూడా డిజైన్ ఎలా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అది కూడా వీ షేప్ నెక్ అండి, ఫ్రంట్ బ్యాక్ అనేది వీ షేప్ నెక్తో అనేది అయితే కనుక ఈ వీడియోలో అయితే చూపిస్తాను. కటింగ్ కుట్టే విధానము 2 అనేది ఈ వీడియోలోనే ఉంటాయండి. వీడియో కొంచెము లెంతీగా ఉంటుంది, అయినా కూడా మీరు లెంతీగా ఉంది కదా అనేసి ముందుకు జరుపుతూ చూడకండి, అప్పుడు మీకు అర్థం కాదు. మొత్తం వీడియో మొత్తం చూసారంటే మీరే కటింగ్ చేసుకొని మీరే కుట్టగలుగుతారు. ఇక్కడ చూడండి, బ్లౌజ్ అయితే కనుక ఇదండి. దీనికి లైనింగ్ లేదు, ఏం లేదు. మామూలుగా 2 బ్లౌజులు ఉంటాయి కదండి, సేమ్ అదే బ్లౌజు. ఏమంటే కనుక దీనికి ఇలాగా డిజైన్ అనేది ఇలా అయితే వచ్చేసిందండి. ఇదైతే కనుక ముందుగా హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నామండి. ఇలా 2 మడతలతో అనేది తీసేసుకోవాలి. 2 మడతలతో తీసుకున్న తర్వాత మళ్ళీ అనేది ఇంకొక మడత వేసేసుకున్నామంటే 2 హ్యాండ్స్ అనేది వస్తాయండి. ఆల్ది బ్లౌజు తీసేసుకొని ఆల్ది బ్లౌజ్ అనేది ఉక్సుల పట్టీకి వెళ్ళి అనేది తీసేసుకోవాలండి. ఉక్సుల పట్టీకి వెళ్ళి అనేది హ్యాండ్స్ తీసేసుకొని ఇక్కడ నుంచి అనేది కొలుచుకోవాల్సిన అయితే ఉంటుందండి. ఇది మనము కొంచెం మడసనికి ఉండాలి కాబట్టి మడుపు కొంచెం అనేది 1 ఇంచు మైన అనేది గ్యాప్ పెట్టేసేయండి. తర్వాత వచ్చేసి 1 ఇంచు మైన గ్యాప్ పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు కుట్ల లెగ్ కూడా అనేది 1/2 ఇంచ్ అయితే ఉండాలి. ఇక్కడికి అయితే కనుక వేస్తున్నానండి మార్కింగ్. అక్కడికి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది క్రాస్ అనేది ఇక్కడ కట్ చేసుకోవాలండి. మనకు ఇక్కడికి ఎంత తీసుకోవాలంటే కనుక చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 6 ఇంచులు ఉందండి. మనము 3 ఇంచులన్నర లేదా 3 ఇంచులు తీసుకున్నా కూడా సరిపోతుందండి. చూడండి ఇలా. కొంతమంది ఇక్కడ అనేది చాలా తక్కువగా పెట్టుకుంటారండి, కొంతమంది అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకుంటారు. అందుకు 3 ఇంచులు కానీ 3 ఇంచులన్నర కానీ సరిపోతుందండి. ఇక్కడ నుంచి అనేది ఇలాగ ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. చూడండి, హ్యాండ్స్ అయితే కనుక మనకు రెడీ అయిపోయినాయి. ఇవి హ్యాండ్స్ అయిపోయినాక మనకు మడుపు అనేది ఇలా అయితే కనుక వచ్చేస్తుందండి. హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ అనేది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ భాగం అనేది కటింగ్ అయితే చేసేసుకున్నామండి. మనం హ్యాండ్స్ కట్ చేసుకునేది ఇటువైపు వేసేసుకోవాలండి. తర్వాత అయితే కనుక ఇటువైపు తీసుకోవాలి. ఇవి కూడా అనేది 2 మడతలతో అనేది తీసేసుకున్నామండి. బ్లౌజ్ వచ్చి ఏడేళ్ళకి వచ్చేసి 20 ఇంచులు అండి. 20 ఇంచులు అయితే కనుక మనము 10 ఇంచుల దగ్గర పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకున్నామండి. 10 ఇంచుల దగ్గర ఇవి అన్ని కలర్స్ ఉండేదాన్ని శాక్ పీస్ అనేది కనిపించట్లేదండి గీస్తూ ఉంటే కనుక. ఇంకా పొడవు వచ్చేసి చూడండి 14 ఇంచుల పొడవు అయితే కనుక తీసుకుంటున్నానండి. పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఇక్కడ కింద మనకు నెక్ దగ్గర వచ్చేసి 4.5 ఇంచులు అనేది తీసేసుకుంటున్నా. ఇక్కడ 4.5 ఇంచులు. నెక్ వచ్చేసి 2.5 ఇంచులు అండి. మెడ వచ్చేసి ఎడల్పు వచ్చేసి 2.5 ఇంచులు. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ఇంకా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా అనేది పెట్టేసేయాలండి. ఇలా స్ట్రైట్గా పెట్టేసుకున్న తర్వాత 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. 6 ఇంచుల దగ్గర ఎందుకంటే సంక రౌండర్ అండి. ఇక్కడికి కింద ఎడల్పు వచ్చేసి నెక్ వచ్చేసి ఇక్కడైతే ఇంకా 2.5 ఇంచులు పెట్టేసాం కదండి. నెక్ కొంచెం డీప్గా కావాలంటే 3 ఇంచులు అనేది పెట్టేసుకోవచ్చు, లేదా 2 ఇంచులు అనేది పెట్టేసుకోవచ్చు అండి. ఇక్కడ 2.5 ఇంచులు పెట్టి ఇక్కడ 3 ఇంచులు పెట్టినామంటే ఏమవుతుందంటే భుజాలు జారకుండా ఉంటాయండి. లేదు ఇక్కడ 3 ఇంచులు పెట్టి ఇక్కడ 3 ఇంచులు పెట్టినామంటే భుజాలు జారుతాయి. అలా భుజాలు జారకుండా ఉండాలంటే ఇక్కడ తక్కువగా పెట్టేసుకోవాలండి. ఇది అనేది బాక్స్ టైప్లో అనేది గీసేసుకున్నాము. ఇలాంటి స్కేల్ అనేది వాడండి. మీరు ఇలాంటి స్కేల్ వాడినారంటే కనుక కటింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయితే కనుక ఉంటుంది. ఇక ఇప్పుడు అనేది సంక రౌండర్తో సంక రౌండ్ అనేది చేసిద్దామండి.
చూడండి ఇది గీసినది అయితే కనుక ఇలాగా ఇలా సంక రౌండ్ అనేది గీసేసుకోవాలండి. ఇటు సైడ్ అనేది నేను వీ షేప్ నెక్ అనేది అన్నాను కదండి. చూడండి దీన్ని అనేది ఇలా అనేది తిప్పేసుకోండి. చూడండి ఇలా అయినా తిప్పేసుకోవచ్చు, లేదు పూర్తిగా మనకు వీ షేప్ నెక్ కావాలి అనుకున్నామంటే కనుక చూడండి ఇలా అయినా కానీ గీసేసుకోవచ్చు అండి. ఇలా గీసేసుకున్నాము అంటే కనుక మీకు ఇక్కడ వచ్చేసి టైట్గా వస్తుందండి బ్లౌజ్ అనేది. అలా టైట్గా రాకుండా ఉండాలి అంటే ఇంత లేకుండా కొంచెం అనేది చూడండి ఇలా అనేది పెట్టేసుకోవచ్చు. ఈ మోడల్లో అనేది నేను వీ షేప్ నెక్ అనేది గీసానండి. నేను ఇందాక చెప్పినట్టు ఇలా అనేది గీసేసుకున్నారు అంటే కనుక నెక్ అనేది చాలా చిన్నగా వస్తుంది, వచ్చేసి ఇంకా అది అనేది టైట్గా అనేది వస్తుందండి. మీకు నచ్చితే కనుక ఇలాగైనా గీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా గీసాను కదండి, ఇలాగనే అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. చూడండి కటింగ్ అయితే అయిపోయింది. ఇలా అయితే కనుక వస్తుందండి నెక్ అయితే కనుక. మనకు నేను చెప్పినట్టు కట్ చేశాను అంటే కనుక చూడండి ఇలా అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చిందంటే కనుక చిన్నగా వస్తుంది అనేసి నేను ఇలా కట్ చేశానండి. మళ్ళీ మీరు వీ షేప్ అన్నారు కదా, వేరే కట్ చేశారు, ఈ వీ షేప్ పెట్టారు అనేసి అయితే కనుక అనకండి. ఎందుకంటే అది కనుక కుర్చీ వస్తుందండి, అంటే చిన్నగా వస్తుంది అనేసి ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఫ్రంట్ భాగం అనేది కటింగ్ చేసుకున్నామండి. చూడండి మనము హ్యాండ్స్ కటింగ్ చేసాం కదా, హ్యాండ్స్ కటింగ్ చేసిన కిల్లి అనేది ఇది అనేది క్లాత్ ఇలా అనేది పెట్టేసుకోవాలి. వర్షం అనేది బాగా పడుతుందండి, ఇప్పుడు స్టార్ట్ అయింది, అందుకు వర్షం సౌండ్ ఎక్కువగా వస్తుందేమో. చూడండి ఇలా అనేది క్రాస్గా పెట్టుకోవాలి. మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి చేసుకునేది క్రాస్గా అనేది పెట్టేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టేసుకొని దీని ప్రకారం అనేది ఇలా గీసేసుకోవాలండి. ఇంకా సంఖ కూడా రౌండ్ అనేది మనం ఇది ఎంతలో ఉందో సేమ్ అలాగనే అనేది గీసేసుకోవాలి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం క్లాత్ అనేది ఇలా మర్చుకోవాలండి. ఇలా అంటే కనుక చూడండి 1 ఇంచు మైన అనేది క్లాత్ లోపలికి మర్చుకున్నాను, ఇంచున్నర అనేది తీసేసుకున్నానండి. ఇలా లోపలికి మర్చుకున్న తర్వాత ఈ మర్చుకున్న కాడికి అనేది మార్కింగ్ అనేది వేసుకున్నాము. ఈ మార్కింగ్ ఎందుకు అంటే కనుక మనకు వచ్చేసి క్రాస్ పట్టి వస్తుందండి, అందుకు లోపలికి అనేది మర్చాను. తర్వాత ఇటు సైడ్ వచ్చే గీసేటప్పుడు అనేది ఇలా పైకి గీసేసేయండి. ఇలా పైకి గీసేసి ఇప్పుడు వచ్చేసి ముందర నెక్ అనేది కొలుసుకోవాలండి. ఇక్కడ నుంచి అనేది చూడండి ఇలా పెట్టేసి అనేది నెక్ అనేది కొలిచేసుకోవాలి. ఇక్కడ నుంచి అనేది చూడండి ఇలా అనేది బాక్స్ టైప్లో అనేది గీసేసుకోండి. ఈ షార్ట్ పీస్లు ఏవి అనేది దీని మీద కనిపించలేదండి. నేను షార్ట్ పీస్లో బాక్స్ తెచ్చి చూసాను ఏం కనిపిస్తుందా అనేసి. అనేది గీసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది తీసేద్దామండి. తీసేసిన తర్వాత ఇక్కడ మనము సేమ్ నెక్ అనుకున్నాం కదండి, ఇక్కడ నుంచి చూడండి ఇలా అనేది తిప్పేసుకోవాలి. ఇలా అనేది మనకు ఎంతవరకు ఉంది అనేది చూసి బ్లౌజ్ని పెట్టి అనేది చూసుకోవాలండి. బ్లౌజ్ని పెట్టేది చూసుకొని చూడండి ఇలా ఇక్కడ వరకు అనేది వస్తుంది. ఇంకా ఇక్కడ వరకు గీసేసుకొని ఇలా అనేది గీయాలండి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ నుంచి నెక్ ఎక్కడికి గీసామో అక్కడ నుంచి అనేది ఇలా పెట్టేసి క్రాస్ పట్టి ఎక్కడికి వచ్చింది అనేది చూసుకోవాలి. అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా వదిలేసుకొని ఇలా క్రాస్గా అనేది తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాము చూడండి. ఇలా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మనకు సంఖ దగ్గర వస్తుంది కదండి క్లాత్, ఇవి అనేది హ్యాండ్స్కి ఏమన్నా తక్కువ వస్తే కనుక దీనిని ఇలా మర్చి అనేది కట్ చేసుకొని హ్యాండ్స్కి అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. అంటే మనకు వచ్చే జాకెట్ పీస్లోనే అన్ని దానికి వచ్చేటట్టు క్లాత్ అనేది చూసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఇది మనము కట్ చేసినది ముందరి భాగము, నెక్ అనేది సేమ్ అలాగనే అనేది వచ్చేసింది చూడండి. ఇది ముందరి భాగం అనేది కట్ చేసేసాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము టక్స్లు వేసుకోవడానికండి మనకు లైనింగ్ అయితే ఏం లేదు కాబట్టి దీన్ని ఇలా మర్చేసి ఇక్కడ అనేది ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత
ఇప్పుడు అనేది లైనింగ్ బ్లౌజ్ అనేది తీసేసుకోండి. లైనింగ్ బ్లౌజ్ తీసేసుకొని ఉక్సుల పట్టికి వెళ్ళి అనేది చూడండి, ఇక్కడ టక్స్ వేసాం కదా, ఇలా అనేది పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఇది వస్తుందో అనేది చూసేసుకోవాలండి. అక్కడ అనేది ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ వేసుకోవడానికి ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత 1 ఇంచ్ గ్యాప్ వదిలేసుకొని ఇటు సైడ్ అండి మనం స్ట్రైట్ కుట్లు వేసుకుంటాం కదా, సంక సైడు, ఇటు సైడ్ అనేది ఒక డాట్ పెట్టేసుకోవాలి. టక్స్లు వేసుకోవడానికి ఇలా డాట్ పెట్టేసుకొని దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నామండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే క్లాత్లోనే మనము క్రాస్ పట్టీలు అనేది కట్ చేసుకోవాలండి. క్రాస్ పట్టీలు కట్ చేసుకునే ముందు మనం వచ్చేసి ఈ పట్టీ అనేది కట్ చేసుకున్నాము. ఇది డబల్ మడతతో ఉంది కదండి, ఒక 10 ఇంచులు అయితే కనుక సరిపోతుంది మనకు. చూడండి, ఇది వచ్చేసి ఈ పట్టీ అండి, డబల్ మడతతో ఉంది కాబట్టి ఇప్పుడు ఒక 10 ఇంచుల మైన అనేది క్రాస్ పట్టీ అనేది తీసేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, క్రాస్ పట్టీ మనది ఎంత ఉంది అనేది చూసుకోండి. మనదైతే ఇక్కడికి వచ్చిందండి. 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి. మనకు పైన కుట్ల లేకపోతుంది, కింద మడిచి కుట్టడానికి కుట్ల లేకపోతుంది కాబట్టి 1 ఇంచ్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కుట్టిన తర్వాత ఎక్కువగా ఏమన్నా ఉన్నా కానీ కటింగ్ అనేది చేసేసుకోవచ్చండి. మనకు క్రాస్ పట్టీలు కూడా అనేది రెడీ అయిపోయినాయి. ఇది వచ్చేసి బ్యాక్ భాగం అండి. ఇది వచ్చేసి మనకి ఈ పట్టీకి, ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం అండి. ఇది వచ్చేసి క్రాస్ పట్టీలు. మనం క్రాస్ పట్టీకి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా వేసేసుకోవచ్చు అండి. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి మనకు తక్కువ అయితే క్లాత్ ఇక్కడ జాయింట్ అనేది చేసేసుకోనికండి సంకల దగ్గరికి. మొత్తం అనేది కటింగ్ అయితే చేసేసుకున్నామండి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి, ఇది వచ్చేసి మనకు నెక్ దగ్గర వచ్చిన క్లాత్ అండి. ఇది వచ్చేసి మనకు ఉక్స్ పట్టీకి వచ్చేసి కాజా పట్టీకి రెండింటికి అనేది ఇది వస్తుందండి. ఇంకా మనము ఇదైతే కనుక జాకెట్ మొత్తం పూర్తి అయిపోయింది. ఇంకా ఈ క్లాత్తోనే అనేది మనము ఏమన్నా డిజైన్, నేను డిజైన్ అని చెప్పాను కదండి, ఆ డిజైన్ అనేది ఈ క్లాత్ అనేది వేస్తాను. ఆ డిజైన్ మనం కుట్టుకునేటప్పుడు అయితే కనుక చూద్దాము. ఇప్పుడైతే కనుక కటింగ్ అయిపోయింది కదా, కుట్టే విధానం అయితే చూసేద్దామండి. బ్లౌజ్ అయితే కనుక మనం కుట్టుకున్నామండి. ఇంకా చూడండి, మనము బ్లౌజ్ మొత్తం అనేది మీకు చూపిస్తాను. టక్స్లు వేసే కాడ నుంచి అనేది ఎలా కుట్టుకోవాలి అనేసి చూపిస్తానండి. ఇంకా చూడండి, ముందుగా అనేది మనము టక్స్లు అనేది వేసేసుకుందామండి. చూడండి, డాట్స్ అనేది మనము ముందుగానే పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టక్స్లు మాత్రం అనేది వేసేసుకున్నాము. ఇలా పట్టుకొని చూడండి, 1 ఇంచ్ గ్యాప్తో అనేది వేసుకోవాలి. ఒక 2 ఇంచుల పొడవు అనేది తీసుకోవాలండి. ఇంకా ఒకటి వేసుకున్న తర్వాత వెనకమ్మటే ఇంకొకటి ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ పెట్టేసుకున్నాం కదా, ఇది కూడా అంతే అండి. కొంచెము 2 ఇంచులు మాత్రమే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. చూడండి, ఇలా ఈ 2 వేసుకున్న తర్వాత ఇటువైపు సంక వైపు అండి మనం ఇలా పెట్టేసామంటే ఆల్రెడీ మనకి ఇక్కడ కనిపిస్తుందండి దీనికి ఎదురుగా. ఇది వచ్చేసి మనకి పలక ఉంది చూడండి, ఇక్కడ నుంచి మిషన్ పాదం దగ్గర నుంచి పలక వరకు వేసేసుకోవాలండి. మీరు ఇలా అనేది అందాజు పెట్టేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుందండి. అంటే ఎవరికైనా కానీ కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి. కొంతమందికి అనేది బ్లౌజులు ఎంత బాగా కుట్టినా కానీ కూర్చోవండి. కొంతమందికి అనేది బ్లౌజులు అనేది బాగా కూర్చుంటాయి. కొంతమందికి టేస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైనా బ్లౌజ్ కూర్చోదు. అలాగనేసి ఎక్కువ ఉన్న వాళ్ళకైనా కానీ కుట్టాలనే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇలా మీరు కరెక్ట్ సైజు ఇది అనేది అందాజు పెట్టుకున్నారంటే కరెక్ట్గా అనేది ఏ సైజు వారికైనా కానీ కరెక్ట్గా అనేది టెస్ట్ దగ్గర అనేది కూర్చుంటుందండి టక్స్ వేసినప్పుడు. చూడండి, ఇదైతే కనుక ఒక 5 ఇంచులు అనేది వేసేసుకోవాలండి.
ఇక్కడ టక్స్ అనేది చాలా మంది అనేది ఈ 4వ టక్స్ అనేది వేయరండి. నేనైతే ఇంకా కన్ఫామ్గా వేస్తానండి ఈ టక్స్ అనేది. ఆ టక్స్ అనేది వేస్తేనే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. రెండు అనేది ఇలా కుట్టుకున్న తర్వాత రెండు అనేది పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి షేప్ అనేది. ఇప్పుడు క్రాస్ పట్టీలు అనేది కుట్టేద్దామండి. క్రాస్ పట్టీకి అనేది మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుందండి దీనికి. ఇంకా దానికోసం అయితే కనుక నేను ఇదైతే కనుక తీసుకున్నానండి. చూడండి ఇలా పెట్టేసుకొని స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకోవాలి. ఒక క్రాస్ పట్టీకి అనేది 3 పీసులు అనేది కావాలండి. ఇంకొకటి కూడా వెనకమ్మట అనేది కుట్టేసుకోవాలండి. మీరు ఇలాగా రెండు ఒకటేసారి కుట్టుకున్నారంటే కనుక కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఒక్కోసారి ఏమవుతుందంటే కనుక ఒకటి ఒక సైడ్ ఒకటి ఒక సైడ్ అనేది రెండు ఒకటే సైడ్ అనేది వస్తుందండి. అలా రాకుండా ఉండాలి అంటే కనుక రెండు అనేది ఇలా కుట్టేసుకోవాలి. చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది లైనింగ్ మీద మాత్రమే కుట్టు వేసేసుకోవాలి పై పక్కన. నేను కుట్టే విధానం పట్టించి మీరు సేమ్ ఇలాగనే కుట్టుకున్నారంటే తొందరగా అయిపోతుందండి. నేను చెప్పాను కదండి రెండు వేరువేరుగా రావాలి అనేసి. చూడండి మనకు అసలైన క్లాత్ ఇటు సైడ్ పడింది, ఈ బొల్లకి వచ్చే లోపల ఇటు సైడ్ పడిందండి. ఇలా అనేది పడాలి. రెండు ఒకటే సైడ్ ఉన్నాయంటే అది రెండు కలిసి ఒక పిల్లి అనేది వస్తాయండి క్రాస్ పట్టీలు. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇలా అనేది తిప్పేసి దీనిపైన అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. అసలు క్లాత్ మీద అంతా అనేది ఒకటే సైజ్ అనేది కుట్టు వచ్చేటట్టు అనేది తీసేసుకోవాలండి. అది సన్నగైనా సరే లావుగైనా సరే ఒకటే మాదిరి రావాలి. అంటే ఫస్ట్ ఎలా మొదలు పెట్టినామో లాస్ట్కి వచ్చే లోపల కూడా అలాగనే ఉండాలి. ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇవి ఒకదాని మీద ఒకటి ఇలా అనేది పెట్టేసేయాలండి. ఇలా అనేది పెట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉందేమో ఒకసారి చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆల్తీ బ్లౌజ్ అనేది తీసేసుకొని ఇలా అనేది ఒకసారి గోల్చుకోండి. చూడండి మనకైతే ఇంకా కరెక్ట్గా అనేది ఉంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది చూడండి లైనింగ్ కాకుండా ఆ క్లాత్ మాత్రం కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టీలు అనేది మనకు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు క్రాస్ పట్టీలు రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు అనేది మనము ఇవి అనేది కుట్టేసుకుందామండి. చూడండి మీకు లోడింగ్ అనేది క్రాస్ పట్టీలు చూపిస్తానండి. ఇంకా ఇక్కడ చూడండి ఇవి ఇలా అనేది తీసేయాలి. మనకు ఈ రెడ్ కలర్ది లైనింగ్ అనేది రెండు ఉన్నాయి కదా, ఇటు సైడ్ రెండు ఇట్లా అసలైన కరాత్కెళ్ళి ఒకటి వేసుకోవాలి, ఇటు సైడ్ అనేది ఒకటి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా పెట్టి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ టక్స్ ఉంది చూడండి దీన్ని అనేది ఇలా లోపలికి అనేది మర్చుకోవాలి. సేమ్ అలాగనే దీన్ని కూడా అండి ఇలా అనేది కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి క్రాస్ పట్టీ కుట్టినది, ఆ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అనేది చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అనేది లోపలికి అనేది మర్చేసేయాలి. ఇలా లోపలికి మర్చుకున్న తర్వాత ఈ క్లాత్ రెండు అనేది ఇలా పట్టేసుకొని మనం కుట్టి పైన కుట్టు కనుక్కుంటుందండి ఆ కుట్టు మీద మాత్రమే కుట్టు వేసుకుంటూ రావాలి. ఆ కుట్టు మీద మాత్రమే కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇటు సైడ్ కూడా ఇంకొకటి కూడా సేమ్ అలాగనే అనేది కుట్టుకోవాల్సింది అయితే కనుక ఉంటుందండి. ఇలా అనేది మర్చిపోవాలి. ఇది కుట్లో అస్సలు పడకుండా అనేది చూసుకోండి. తర్వాత అనేది పడిందంటే కనుక జాకెట్ అలా గబ్బులు వేసిపోతుంది, అంటే సరిగా రాదండి.
భంగం అయిపోతుంది. కుట్లు వేస్తా తీస్తూ ఉన్నామంటే ఇంకా గలీజ్గా అనేది అవుతుందండి బ్లౌజ్ అనేది, అందుకోసం అనేది పాడైపోతుంది. ఇంకా చూడండి దీన్ని అనేది ఇలా లాగేసామంటే కనుక వస్తుంది. ఇది క్రాస్ పట్టి చాలా చిన్నగా పెట్టుకుంటారు చూడండి, వాళ్ళకైతే కనుక లోడింగ్ చేయడానికి అయితే కనుక సరిగా అనేది రాదండి. క్రాస్ పట్టి ఈ సైజ్ నేను చూపించిన సైజ్ వాళ్ళకైతే కనుక వస్తాయి. కొంతమంది ఏమవుతుందంటే క్రాస్ పట్టి చాలా చిన్నగా పెట్టేసుకుంటారండి. ఇలా పైకుట్ అనేది వేసేసుకోవాలండి. చూడండి ఇలా అనేది తిప్పేసుకోవాలి. ఇలా అనేది తిప్పేసుకున్న తర్వాత దీనికి కూడా పైకుట్ అనేది వేసిద్దామండి. ఇలా పైకుట్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు యాన్నే కానీ క్లాత్ కానీ రాకుండా నీట్గా ఉంది కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము దీనికి అనేది ఉక్సుల పట్టి కాజా పట్టి అనేది వేద్దాము. చూడండి నేనైతే కనుక ఉక్సు పట్టి కాజా పట్టి అనేది వేసేసాను. ఇంక ఇది ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకోవడం అనేది అందరికీ వస్తుంది కదండి, అందుకోసం అనేది ఏం చూపించలేదండి. ఇప్పుడు అనేది బ్యాక్ భాగం అనేది తీసేసుకున్నామండి. తీసేసుకొని దీనికి అనేది టక్స్లు అనేది వేసేసుకోవాలి. టక్స్లు వేసేసుకొని మనము ఈ పట్టి వేసుకున్నామంటే సరిపోతుందండి. మనము టక్స్లు అనేటివి షోల్డర్లకు అనేది ఎదురుగా అనేది తీసుకోవాలండి. మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకొని కుట్టామంటే బ్లౌజ్ అనేది నీట్గా అనేది వస్తుందండి. కొన్ని జాగ్రత్తలు మాత్రమే తీసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. ఇంకా ఇప్పుడు అనేది మనము ఈ పట్టి అనేది వేసేస్తున్నామండి. ఈ పట్టి అయితే కనుక వేసేసానండి. ఇప్పుడు షోల్డర్లు అనేది జాయింట్ అనేది చేసేసుకున్నాము. షోల్డర్లు అనేది 2 జాయింట్ అయితే చేశాను. ఇది పక్కన పెట్టేసుకొని మనం క్లాత్ అనేది మిగిలినది పక్కకు తీసి పెట్టేసాం కదండి, ఆ క్లాత్ అనేది తీసేసుకున్నాము. ఆ క్లాత్ తీసేసుకొని చూడండి ఇలా అనేది మనము మెడ పీస్ కట్ చేసుకుంటాం చూడండి, అలా మెడ పీస్ అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా అనేది మెడ పీస్ కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇవి అనేది జాయింట్ అనేది క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. మనకు ఇవి అనేది క్లాత్ అనేది అసలైన క్లాత్ చెల్లి అనేది రావాలండి, అది చూసుకొని అనేది ఇలా క్రాస్గా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలి. చూడండి అన్నీ అలాగనే అనేది మనము కటింగ్ అయితే కనుక చేసేసుకొని కుట్టుకోవాలండి. జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఒక చివర అనేది ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఉక్సుల పట్టికెళ్ళి అనేది తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత క్లాత్ ఏమన్నా ఎక్స్ట్రా కానీ సాగినట్టు అలా వచ్చిందంటే దాన్ని అనేది కటింగ్ అనేది చేసేసేయండి. అలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేద్దామండి. కుట్టేసే ముందు అనేది కుట్టు అనేది నీట్గా రావాలండి, అంటే మనం అంతా ఒకటే లెవెల్గా రావాలి.
సొట్టగా అనేది ఎక్కడనే కానీ పోకుండా చూసుకొని అనేది అంత ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది చూసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడికి అనేది మూల తిరిగింది కదండి, మనము అక్కడికి వచ్చే లోపల అనేది మీరు ఒకసారి అనేది సూదిని అనేది ఇలా దింపేసి తర్వాత అనేది ఇలా అనేది తిప్పేసుకోండి. అప్పుడు మీకు నీట్గా అనేది నెక్ అనేది వస్తుంది. ఇలా అనేది మొత్తం కుట్టుకున్న తర్వాత మనకు అనేది మెడ అనేది కరెక్ట్గా తిరగాలంటే ఇలా డాట్స్ అనేది పెట్టేసుకోవాలండి. మొత్తం అనేది ఇలా మూలలు తిరిగే కాడందు డాట్స్ అనేది పెట్టుకున్నామంటే నీట్గా అనేది నెక్ అనేది మనం ఎలా కటింగ్ చేసుకున్నామో సేమ్ అలాగనే అనేది వస్తుందండి. అలా డాట్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు అనేది పైపింగ్ తాడు తీసుకొని ఇలా అనేది పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని పైపింగ్ అనేది వేసేసుకోవడమేనండి. ఇలాగా అంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది కొంచెం జాగ్రత్తగా అనేది పైపింగ్ వేసేసుకోవాలి. ఇలాగా ఇలా అనేది పైపింగ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా పైపింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మనము హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేకుంటే కుట్టు వేసేసుకోవచ్చు. కుట్టు వేసుకోవాలన్నా కానీ మనం తర్వాత అనేది వేసేసుకున్నామండి. ఇప్పుడు అనేది మనం ఈ 2 వైట్ బ్లౌజ్కు డిజైన్ అనేది చెప్పాను కదండి. ఇక్కడ చూడండి, ఇది అనేది పక్కన పెట్టేసుకున్నామండి. పక్కన పెట్టేసుకొని ఒక ఇంచున్నర ఎడల్ క్లాత్ అనేది తీసేసుకోండి. ఇంచున్నర బాక్స్ టైప్లో అనేది క్లాత్ అనేది తీసేసుకున్న తర్వాత ఆ క్లాత్ అనేది ఇలా అనేది మడిచేసుకున్నాము. చూడండి, ఇలా అనేది మడిచేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అనేది ఇలాగ సమోసా టైప్ అనేది మడిచేసుకోండి. తర్వాత ఇలా ఇంకొక వైపు నుంచి ఇలాగనేది మర్చుకోవాలి. ఇలా వచ్చేటట్టు అనేది మర్చుకున్న తర్వాత దీని మీద అనేది కుట్టు అనేది వేసేసుకున్నాం. ఇలాగా ఇలాంటి జాకెట్లు మనము కుట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఏ చీర మీదకైనా వేసుకోవచ్చు అండి. ఒక చీర మీదకని కాదు, ఇదే క్లాత్ అనేది డిజైన్ పెట్టినా కానీ మనకు అన్ని చీరల మీదకి అనేది మ్యాచింగ్ అనేది అవుతుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ చూడండి, ఇలాగనే అనేది మొత్తం అనేది కుట్టేసుకున్నాం. మనకి ఎన్ని అవసరం పడుతుందో అన్నీ అనేది ఇలా అనేది మనము కుట్టుకోవాలండి. మనకి ఎన్ని అవసరం పడుతుందో అన్ని కుట్టుకొని ఇక్కడ క్లాత్ అనేది ఎత్తుల తగులు వచ్చి ఉంటుంది కదండి, ఎక్స్ట్రా క్లాత్, ఈ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము బ్లౌజ్ అనేది తీసేసుకున్నామండి. తీసుకున్న తర్వాత ముందుగా అనేది ఇక్కడ అండి మనకు మెడ తిరిగింది కదా, ఇక్కడ అనేది ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది ఒకటి అనేది ఇలా పెట్టేసేయండి. ఇలా ఒకటి పెట్టేసి అక్కడ నుంచి అనేది కుట్టుకోవడం అనేది కుట్టేసుకున్నామండి. చూడండి, అన్నీ అనేది ఒకటి తర్వాత ఒకటి అనేది ఇలా అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా పైపింగ్ మీద మటుకు అనేది కుట్టు అనేది అస్సలు పడకూడదండి. పైపింగ్ మీద పడకుండా కుట్టు అనేది వేసేసుకోవాలి. దీనిలకు అమౌంట్ వచ్చేసి 250 నుంచి 300 తీసుకోవచ్చండి. మామూలుగా 2 వైట్ బ్లౌజ్కి అయితే కనుక 100 రూపాయలు తీసుకుంటారు కుడితే కనుక. కానీ ఇలా డిజైన్ పెట్టి కుట్టినారంటే కనుక డబ్బులు అనేది ఎక్కువగా తీసుకోవచ్చు. ఇలా మీరు డిజైన్ పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఫోటో తీసి మీరు మీ షాప్ కానీ లేకుంటే ఇంట్లో కుట్టినా కానీ ఒక ఫోటో తీసి పెట్టుకోండి. ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటి బ్లౌజులు తెచ్చుకుంటారు కదా, వాళ్ళకనేది ఆ ఫోటోలు అనేది చూపించినారంటే కనుక వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఓహో, ఇలా ఉంటుంది కదా కుర్తి అనేది. మామూలుగా 2 వైట్ బ్లౌజులకు డిజైన్ పెట్టించుకోవాలంటే ఎవరైనా కానీ
ఎందుకు ఏం బాగుంటుంది అనే ఫీలింగ్లో ఉంటారండి. అందుకనేసి మనం గిన ఒక ఫోటో తీసి పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది రాదు. అలాగనే అండి ఇది చూడండి, మనకు ఇటువైపు బయట దిక్కు వస్తుంది కదండి, అటువైపు కాకుండా ఇంకొక వైపు అనేది ఇలా అయితే పెట్టేసుకోవాలండి. ఒక దిక్కు బయటే ఉండదు కదా, అటువైపు అనేది మనకు బయట ఎక్కడికి వస్తుందో అక్కడ వరకు అనేది ఇలా పెట్టేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకు. చూడడానికి అయితే కనుక భలేగా ఉంది. ఇలాగనే అనేది ఇటువైపు కూడా అనేది కుట్టేసుకున్నామండి. ఇటువైపు అయితే కనుక ఇక్కడ ఉక్సులు పట్టికి వెళ్ళి ఇదంతా అవసరం లేదండి, ఇక్కడ నుంచి అనేది పెట్టి కుట్టేసుకున్నాము. చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసాయో. మనం అనుకుంటాం కానీ ఈ బ్లౌజులకు ఏం బాగుంటాయి అనేసి, కానీ వేస్తే కనుక చాలా బాగుంటాయండి. ఇంకా ఇప్పుడు అనేది ఇలా పెట్టి అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. మనము బ్లౌజ్ వేసుకుంటే ఇంకా నీట్గా అనేది కనిపిస్తుందండి. చూడండి కుట్టు అయితే కనుక వేసేసాను, ఈ పక్కకు జరగకుండా అనేది కూడా ఇంకో కుట్టు కూడా అనేది వేసాను. హెమ్మింగ్ అయితే అవసరం లేదండి. మనకు నెక్ అయితే కనుక రెడీ అయిపోయింది. ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ అనేది కుట్టుకున్నామండి. హ్యాండ్స్ కుట్టుకోవడానికి హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ అనేది పెడుతున్నానండి, అప్పుడు మనకు చూడడానికి అనేది చాలా బాగుంటుంది. ఇంకా చూడండి ఇవైతే కనుక క్లాత్ అనేది తక్కువగా ఉందండి. హ్యాండ్స్ డిజైన్ కోసం అయితే కనుక హ్యాండ్స్ అనేది తీసేసుకోండి. తీసుకొని ఇలాగా సగానికి మర్చుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది తక్కువగా ఉందండి క్లాత్ అనేది. నేను ఈ క్లాత్ మొత్తం అనేది 80 పాయింట్ల క్లాత్తోనే ఈ డిజైన్ అనేది మొత్తం కుడుతూ ఉన్నానండి. అందుకనేసి క్లాత్ అనేది తక్కువగా ఉంది. ఇంకా మనకు హ్యాండ్స్కి ఎంత పడుతుందో అంత మాత్రమే డిజైన్ అనేది పెడుతున్నానండి. ఇంకా చూడండి 1 ఇంచు మైన మనము గ్యాప్ వదులుకున్నాం కదా మడచడానికి, ఆ మడిచే కాడ నుంచి అనేది దీనిలో అనేది తిరగదిప్పి అనేది పెట్టేసేయాలండి. ఇంకా చూడండి ఈ విధంగా అనేది తిప్పి అనేది పెట్టాలండి. ఈ విధంగా అనేది తిప్పేసి తిరగదిప్పి అనేది పెట్టుకుంటూ రావాలి. ఇలా తిప్పేసి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము కుట్టు అనేది వేద్దామండి. ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేయాలి. చూడండి ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇటువైపు తిప్పేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా అనేది క్లాత్ అనేది కొంచెం లాగినట్టు అనేది అనాలి. లాగినట్టు అనుకుంటే కనుక కుట్టు వచ్చేస్తుంది. మనకు లైనింగ్ లేదు కాబట్టి ఈ విధంగా అనేది కుట్టుకోవడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలానే అనేది ఇంకొకటి కూడా కుట్టుకోవాలండి. ఇంకా చూడండి ఇంకొక దానికి అనేది తక్కువ వచ్చేసినాయి అంటే కనుక ఇవి అనేది తక్కువైనాయండి. నేను 80 పాయింట్ క్లాత్తోనే ఈ డిజైన్ అనేది బ్లౌజ్ మొత్తం అనేది కుడుతున్నాను అని చెప్పాను కదండి. ఇంకా ఇదైతే కనుక ఒకవైపు మనకు పైట లేనికెళ్ళి అనేది మంచిది చేతి వైపు అనేది వేసుకున్నామంటే సరిపోతుందండి. ఇవి అనేది హ్యాండ్స్ అనేది మనము జాయింట్ అనేది చేసేసుకున్నాము. చూడండి ఇలా పెట్టేసి అనేది కుట్టేసుకోవడమే. హ్యాండ్స్ అనేది కుట్టేసాను చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత ఇంకొకటి కూడా అనేది ఇటువైపు కూడా అనేది కుట్టేసానండి. ఇంకా 2 కుట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది మన సైజును పట్టించి అనేది స్ట్రైట్ కుట్లు అనేది వేసేసుకున్నామండి. బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మన సైజును పట్టించి కుట్లు అనేది వేసేసుకోవడమే. స్ట్రైట్ కుట్లు అయితే కనుక 2 వైపులు అనేది వేసేసానండి. మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అనేది తిప్పేసుకుందాము. చూడండి బ్లౌజ్ మొత్తం అనేది తిప్పేసాను. తిప్పేసిన తర్వాత బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో.
మనం ఎలా కటింగ్ చేసామో సేమ్ అలాగనే అనేది వచ్చేసిందండి. బ్లౌజ్ మొత్తం కూడా అనేది నీట్గా అనేది వచ్చేసింది. ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాంటి క్లాత్తో కుట్టినామంటే కనుక ఏ చీర మీదకైనా కానీ సెట్ అవుతుందండి. ఇంకా చూడండి హ్యాండ్స్ కూడా అనేది నీట్గా అనేది వచ్చేసాయి. మనకు సేమ్ డిజైన్తో హ్యాండ్స్ కుట్టేసాం కాబట్టి చాలా నీట్గా అనేది వచ్చేసాయి. చూడండి కుట్టడం కూడా అనేది చాలా ఈజీ కదండి. వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కుట్టడం కూడా చాలా ఈజీ కదండి. చూసారు కదా, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.